హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుందండి. ఓకేనా? ఓహో! యాడికి స్వప్న ఎళ్తున్నారనుకుంటున్నారా? చెప్తానండి. చెప్పటానికే కదా నేను వ్లాగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే టైము 10:30 అవుతుందండి. 10:30, 11 అవుతుంది. ఇక ఎండైతే మామూలుగా లేదనమాట. చాలా ఘోరంగా ఉందండి బాబోయ్! ఈ ఎండైతే. నేను మా వారైతే మినప చేను దగ్గరికైతే వచ్చేసామండి. అమ్మ, నాన్న అయితే మినుము పీకాలనైతే చేను దగ్గరికొచ్చేసారు. ఇదిగో ఇక్కడైతే ఇంతకుముందు పీకిచ్చారండి. కుప్పలు పెట్టారనమాట. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉంది. అదైతే మినుము పీకుదామని అయితే వచ్చేసారనమాట. ఇప్పుడు అందరిది ఒకటేసారి వచ్చేసిందంటండి మినుము. మనుషులు దొరకట్లేదంట కూలోళ్ళు పెట్టి పీకిద్దామన్నా కానీ. ఇక అందుకని కొంచెమే కదా ఉంది. వచ్చి మార్నింగు 7కి వచ్చేసి మళ్ళా ఈవినింగు 6:30 వరకు ఉంటుందంటండి మా అమ్మ. 6:30, 7 వరకు ఉంటుందంట. అమ్మో! ఎండలో కూడా డైలీ పీకుతానే ఉందన్నమాట. ఎందుకు ఇంత కష్టము? మనుషులను పెట్టి పీకించుకోవచ్చు కదా అంటే రావట్లేదు. ఇప్పుడు అందరిది ఒకటేసారి వచ్చేసింది. ఫుల్ బిజీగా ఉంది. అందుకని దొరకట్లేదని అయితే చెప్తుంది. సర్లే అని ఇంకా నేను కూడా చేనుకైతే వచ్చేసాననమాట. అసలు చేను ఎలా ఉంది ఏంటి చూద్దామని అయితే అనిపించింది. ఇదిగో ఇక్కడైతే నేను మా వారిని ఒక చిన్న వీడియో క్లిప్ తీయవా అని చెప్పాననమాట. నువ్వు వీడియో తీసుకోవటానికి వచ్చావా చేనుకి, లేకపోతే మినుము పీకటానికి వచ్చావా అని అయితే అంటున్నారనమాట. నేనైతే వీడియో తీద్దామనే వచ్చానులే, చేను చూద్దాం ఒకసారి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చూపిద్దామని అయితే వచ్చేసానని అయితే చెప్పాను. ఇంకంతేలే, ఎప్పుడు వీడియో కాల్ అని అయితే అంటూ ఉంటారు. మా వారిని ఎప్పుడు వీడియో తీయమన్నా సరే సేమ్ డైలాగ్ అనమాట. ఎప్పుడు వీడియోలైనా ఎక్కడికి వచ్చిన వీడియోలు వదిలిపెట్టవని అయితే అంటూ ఉంటారు. మనకైతే అలవాటు కదా, మన పనే ఇది కదా, వీడియోలు షూట్ చేసుకోవటం అప్లోడ్ చేయటమే కదా నా పని. నేను ఎలా చేయకుండా ఉండగలను చెప్పండి. ఇక్కడి వరకు వచ్చానండి. ఛానల్ని మౌంటైజేషన్ వరకు తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు ఆప్ చేస్తే ఎట్లా చెప్పండి? ప్రతిదీ షేర్ చేయాలి కదా. ఇది చూడండి, నేను మినుము పీకుతున్నాను. పెడ్డలు వస్తుందండి. ఏంటి ఇంత మట్టి వస్తుందంటే వస్తుంది, ఇదిలిచ్చు అని అయితే అంటుంది. చెత్త తీసేయమంటుంది. మట్టి బాగా వస్తుందండి. మరి కొయ్యటం బెస్ట్ కదా కొడవలతో ఇలా పీకటం కంటే అంటే, కొడవలతో కోసినా ఏం కాదు, ఇలా అయినా పీకొచ్చు. కాకపోతే గడ్డి ఎక్కువగా ఉంది కదా, ఒక్కొక్కటి వేరు కొయ్యాలంటే కష్టం, పీకటం అయితే ఈజీ అని అయితే చెప్తుంది అమ్మ. సరేలే అని నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. మినుము పీకుతూ ఉన్నాను. నాకైతే పెడ్డలు మట్టి ఎక్కువ వస్తుందండి. అది ఇదిలిచ్చటమే సరిపోతుందన్నమాట. మినుము పీకటానికి మామూలుగా కూలి అయితే 8:30కి వచ్చి 12:30, 1 వరకు ఉంటారంటండి. వాళ్ళకి కూలి 450 అంటండి. అయినా కానీ మనుషులైతే దొరకట్లేదనమాట అమ్మ చెప్తుంది. చాలా కష్టంగా ఉంది. అందరిది ఒకటేసారి వచ్చింది. బిజీగా ఉన్నారు అని అయితే అంటుంది. సర్లే అయితే ఇంక నేనైతే ట్రై చేద్దామని చూడండి ఎలా వేగుతున్నాను. ఈ గడ్డిలో వేరు పీకాలంటే నిజంగా చాలా కష్టంగా ఉందండి. మార్నింగ్ త్వరగా వచ్చేసి మళ్ళీ ఎండజామున 12 దాకా ఉండేసి వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ 3, 4కి వచ్చి 6:30, 7 వరకు ఉంటే బాగుంటుంది. కానీ ఈ ఎండకి మొత్తం పీకాలన్నా చాలా కష్టంగా ఉందన్నమాట. అవునా? గడ్డి కూడా వీగుతుంది నాన్న. ఈ మోపున గడ్డి ఉంటే గడ్డి వీగకుండా ఎట్లా ఉంటారు చెప్పండి. మా నాన్న మీద మా అమ్మకి కంప్లైంట్ ఇస్తున్నాను అనమాట. గడ్డి కూడా వీగుతున్నాడని. మా నాన్న అంటున్నాడు, గడ్డి వీకినా ఏం కాదులే, మిషన్లో వేసేదే కదా అని అయితే అంటున్నారు. మరి గడ్డి వీగితే చేతికి నొప్పి వస్తుంది కదా అని అయితే అంటున్నాను అనమాట. ఇంక ఇలా మాట్లాడుకుంటూ సరదాగా పని అయితే చేస్తూ ఉన్నాను. నేనైతే తక్కువేలండి, ఎక్కువైతే పీకట్లేదు. ఏదో వచ్చాను కాబట్టి కొంచెమన్నా 2 కుప్పలన్నా ట్రై చేద్దామని అయితే పీకుతున్నాను. కాకపోతే ఎంత పీకగలను ఏంటనేది తెలియదు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు అయితే చేస్తూ ఉంటాను. ఇక ఎండ అయితే బాగా వస్తుందండి బాబోయ్. మా వారైతే ఇంకా నన్ను చేను దగ్గర దింపేసి వెళ్ళారండి. వినుకొండలో కొంచెం పనుంది. ఇక అందుకని వెళ్ళి ఆ పని చూసుకుంటానని అయితే చెప్పారనమాట. ఇటు నుంచి కొంచెం షార్ట్‌కట్‌లో వెళ్ళొచ్చు. ఇంక అలా అయితే వెళ్తారు.
నేను మాత్రం ఎంచక్కా ఇలా అయితే ట్రై చేస్తూ ఉన్నాననమాట. నిజానికి ఇలా పీకటం కంటే కోయటమే బెస్ట్ కదనైతే అనిపించింది నాకు మాత్రం. మినుమయితే పర్లేదండి. బాగానే పండింది. పంటయితే బానే ఉందనైతే అనిపిచ్చింది. కానీ మన చేతికొచ్చినప్పుడు కదా! వచ్చినియి అనుకునేది. రైతుల కష్టాలెలా ఉంటాయంటే, మనం ఎంత కష్టపడి ఎంత చేసినా చివరికవి మన చేతి దాకొచ్చిన దాకా కష్టమే అనమాట. అవి పండి ఇంట్లోకొచ్చినాక కూడా వాటిని అమ్మేంత వరకు కూడా కష్టమే అండి. పెట్టుబడి వరకన్నా వస్తాయా రావా అని టెన్షన్‌తో కూడుకున్న పనులనమాట. ఎందుకంటే ఇప్పుడు వీటికి మినుంకి గడ్డి మందు కొట్టారంట, పురుగు మందు ఇట్లాంటివి చాలా మందులే కొట్టారంటండి. అలాగే మళ్ళా ఎలికలున్నాయంటండి. బాగా ఎలికలని పట్టిచ్చారంట. వలల్లాంటివి బుట్టలు అట్లాంటివి పట్టేసి వాటికి కూడా చాలా అమౌంట్ అయిందంట. మళ్ళా తోలినందుకు తోలకాళ్ళకి, ట్రాక్టర్లకి వీటికి ఇవన్నీ పోను మనకి ఎంత మిగులుతాయి ఏంటనేది చెప్పటం అయితే చాలా కష్టమండి. ఈ పంటనే కాదు రైతులు పండించే ప్రతి పంట విషయంలోనూ ఇలానే జరుగుతుంది. హమ్మయ్య! ఈసారి పంట బాగా పండింది అని సంతోషపడే లోపే ఏదో ఒకటి అవుతూ ఉంటది. వర్షాలు పడటం, వరదలు రావటం ఇట్లాంటివి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. పోనీ అన్నీ జరిగి హ్యాపీగా పంటంతా ఇంటికొచ్చింది అనుకుని అమ్ముకునే సమయానికి రేటు కూడా తగ్గిపోతుందండి. ఇన్ని కష్టాలుంటాయి. ఇంత ఇబ్బంది పడుతూ ఉంటారనమాట రైతులు. కానీ ఇన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బందున్నా పంటను పండించడం మాత్రం అస్సలు మానుకోరండి. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా మన అప్పులు తీరుతాయేమో, మన పంట మన చేతికొచ్చి మంచి గిట్టుబడి ధర, మంచి రేటు ఉంటుందేమో అనుకొని పండిస్తూనే ఉంటారు. ఇప్పుడు దాకా మినుంకి బాగా రేటుందనైతే అనుకున్నారండి. ఇప్పుడిప్పుడే రేటు తగ్గిపోతుందనైతే అంటున్నారు. మనకి పంట పండి చేతికొచ్చే సమయానికి రేటు తగ్గిపోతుందంటే ఎంత బాధగా ఉంటుందో కదా! ఇప్పుడు మనం ఈ మినుము పీకించడానికి కూలోళ్ళని పెట్టించడానికి కూడా చాలా డబ్బులవుతున్నయి. మనకి అసలు మిగలటం కంటే ఇంకా అప్పులే ఎక్కువైతున్నాయండి. పంట పండించే వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి నిజంగా దీనివల్లే చాలామంది వ్యవసాయం చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు. నా అభిప్రాయం ఏమిటంటే ప్రభుత్వం కూడా రైతులకి మంచి రేట్ అనేది ఉండాలనైతే చెప్తున్నాను. అసలు కొనేవాళ్ళు డిసైడ్ చేయటం కాదండి. అమ్మేవాళ్ళు దీనికి మాకు గిట్టుబాటు రేటు ఇది అని అలా చెప్పి అమ్మితే బావుంటుంది కదా! ఇప్పుడు మార్కెట్‌లో మనం ఏ వస్తువు కొనాలన్నా కానీ వాళ్ళు ఎంత చెప్తే అంతకి కొనాలి తప్పదు. కానీ ఒక్క రైతు దగ్గరకొచ్చేసరికి అండి ఎందుకిట్లా జరుగుతుందో అస్సలు తెలీదు. వాళ్ళు ఎంతకు కొంటే మనం అంతకే అమ్మాల్సొస్తుంది. ఎంత కష్టపడి పండిస్తారో కానీ అమ్మే విషయంలో మాత్రం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా వస్తే ఎంత బావుంటుందో కదా! రైతులు కష్టపడి పండించిన వాళ్ళే దానికి ఇంతైతేనే అమ్ముతాము, ఇంతైతేనే కొనండి అనే రేటు పెట్టుకునే విధంగా కూడా ఉంటే చాలా బావుంటుంది కదా! ఇప్పుడు మార్కెట్‌లో చెప్పాను కదా! ఏ వస్తువు కొనాలన్నా వాళ్ళెంత చెప్తే అంతే కొంటున్నాము. బట్టలైనా, చెప్పులైనా ప్రతిది ఏదైనా సరే. కానీ రైతు దగ్గర వచ్చేసరికి ఎందుకిట్లా జరుగుతుందో తెలీదండి. వాళ్ళు పండించిన పంటని వాళ్ళు ఈ రేటుకి కొనండి అని చెప్పుకునే అవకాశం లేదనమాట. కొనేవాళ్ళు ఎంతకి అడిగితే అంతకి అమ్మాల్సొస్తుంది. ప్రతిదీ అండి. మినుమైనా, మిర్చి అయినా, పత్తయినా, వరైనా ఏ పంటైనా సరే కొనేవాళ్ళు, డీలర్లు ఎంతకడిగితే అంతకే అమ్మాల్సొస్తుందనమాట. ఏమంటారు ఈ విషయం గురించి మీరు? నాకనిపించిందయితే చెప్పానండి. మీరేమనుకుంటున్నారేంటనేది కూడా కామెంట్ చేయండి. రైతులు చాలా నష్టపోతున్నారండి. ఇప్పుడు పొలాలెయ్యాలంటే కూడా చాలామంది భయపడిపోతూ ఉన్నారు. అమ్మో! పంటకొచ్చే డబ్బుల కంటే దానికి ఎదురు మనం పెట్టే డబ్బులే ఎక్కువవుతున్నయి. వద్దు అని చాలా పొలాలు కూడా అలానే ఉంచేస్తున్నారండి పంట పండించకుండా. ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడైతే బీడులాగా పెట్టేస్తున్నారనమాట. ఏ పంట ఎయకుండా. ఎందుకిట్లా చేస్తున్నారంటే, ఎందుకు మరి మనం పెట్టుబడులేమో ఎక్కువవుతున్నయి. మన పంట అమ్ముకునే సమయానికి రేట్లేమో తగ్గిపోతున్నయి. మనం పెట్టిన పెట్టుబడికి గూడా రావట్లేదు. సగానికి సగం నష్టమొస్తున్నయి. ప్రతి సంవత్సరం ఎలా నష్టం జేసుకోవాలనైతే ఇలా అంటూ ఉన్నారు. నిజంగా ఇదైతే చాలా దారుణమైన విషయమండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని రైతుల గురించి కొంచెం ఆలోచించి ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా పండిన పంటకి రేట్లనేవి ఇస్తే బావుంటుంది కదా! మా అమ్మ, నాన్న వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయమే చేస్తారండి. మాకు తినటానికి, ఉండటానికి ఎలాంటి లోటు ఉండదు. చిన్నప్పటి నుంచైనా సరే మాకు వరి పంట పండుతుంది. అలాగే కూరగాయలు ఇవన్నీ పండేవండి. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఈ పంటలు పండించడం వల్ల చాలా సార్లు నష్టాలు కూడా వచ్చాయండి. ఒకసారైతే వరి పంట పండినప్పుడు మొత్తం వాటర్‌తో మునిగిపోయిందనమాట కోత కోసిన తర్వాత. ఇంకా వడ్లయితే ఇంటికి వచ్చిన ప్రసక్తే లేదండి. అంతలా మునిగిపోయిన తర్వాత వాటిని నీళ్ళన్నీ ఎల్లపెట్టుకొని తిప్పి
వాటిని తిరగేసి అటు ఇటు చేసి మొత్తం వడ్లన్నీ మొలకలు వస్తాయి కదా, అట్లా ముక్కలాగా వచ్చి పాడైపోయిందనమాట పంట. ఇట్లాంటివి చాలానే జరిగినాయండి, నేను చాలానే చూశాను. పండిన పంట చేతికి రాక మా అమ్మ నాన్నలు బాధపడ్డ క్షణాలు కూడా చాలానే ఉన్నాయండి. మా అమ్మ నాన్నలే కాదు, రైతులందరూ కూడా చాలా సందర్భాల్లో బాధపడ్డ రోజులు కూడా చాలానే ఉన్నాయి. అలాగే పంట బాగా పండి బాగా రేటుండి బాగా చక్కగా అమ్ముకొని సంతోషంగా ఉండే రోజులు కూడా ఉంటాయండి. నాకు అర్థమైంది ఏంటంటే, వ్యవసాయం చేయటం ఏది కూడా మన చేతుల్లో ఉండదండి. అంతా కూడా ప్రకృతి డిసైడ్ చేస్తదనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మా నాన్న వాళ్ళకి, మా అమ్మ వాళ్ళ ఊర్లో కాలువ ద్వారానే నీళ్లు రావాలండి. వర్షాలు పడటం లేదా కాలువ అనమాట. బోర్లయితే లేవు ఇక్కడ ఎవరికీ కూడా. కాలువ వస్తేనే పంటలు పండుతాయండి. కాలువ రాకపోతే ఇక అలానే ఉంటుంది. వర్షాలు పడి కాలువలు వస్తేనే ఈ భూమి ద్వారా పంటలనేవి పండుతాయి అన్నమాట. ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది. బోర్లయితే ఎవరికీ లేవండి మా ఊర్లో నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువే అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళకైతే బోర్లండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంవత్సరానికి 2 పంటలు కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే వాటర్ ఉంటాయి. బోర్ ఉంటే ఖచ్చితంగా పొలం అంతా తడుస్తుంది. పంటలనేవి పండించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏందంటే, వర్షాలు పడి కాలువ వస్తేనే పంటలు పండుతాయి, లేకపోతే పండవన్నమాట. మేము చిన్నప్పటి నుంచి పొలం పనులకెళ్తూనే ఉంటామండి. మాకు పనులు చేయటం చేతైనా చేత కాకపోయినా వెళ్ళి చేస్తూనే ఉంటామనమాట. ఈ పనులనేవి మనం చేస్తుంటే అలవాటవుతూనే ఉంటాయి. ఇది రాదు అనైతే మనం అనుకోకూడదు. ఏ పనైనా సరే చేస్తూ ఉండాలి. కానీ చాలా కష్టమండి. ఎండకి తట్టుకొని నిలబడగలిగి పనులైతే చేయాలన్నమాట. ఓకే. నేనైతే నాకు అనిపించిందంతా చెప్తున్నానండి. ఇది మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఓకేనా? ఇదిగో ఇక్కడైతే నేను 2 రోజులైతే ముందు పీకిచ్చారంట బదులోళ్ళని పెట్టి. ఇంకా అవైతే చూస్తున్నానండి. ఆ కుప్పలు ఎండిపోయినాయా లేదా, అందులో మినుములు ఎలా ఉన్నాయి ఏంటనేది చూశాను. చక్కగానే బాగున్నాయి అన్నమాట మినుములైతే. మిషన్‌లో ఎయ్యాలండి. ఇంక ఇది 2 రోజులు ఆగి. మిషన్‌కి కూడా ఖాళీ లేదని అయితే చెప్తూ ఉన్నారండి. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇక అందరూ ఒకటేసారి వచ్చేసరికి ఇబ్బందిగా ఉందన్నమాట. మినుము పీకే వాళ్ళు బదులోళ్ళు రావట్లేదు, కూలోళ్ళు రావట్లేదు. అందులోనూ పండగ వచ్చింది కదా, ఇంక అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. పండగ ఎంజాయ్ చేయాలి కదా, పండగప్పుడు కూడా పనులేంటనైతే అనుకుంటూ ఉంటారు కదా. కానీ రైతులకి పండగైనా, పబ్బమైనా పనులు మాత్రం ఆపుకోరనమాట. మా అమ్మ, నాన్నలైతే మరీ ఎక్కువండి. చెప్పటం మర్చిపోయాను కదా, ఇదొచ్చేసి ఉగాది రోజు వ్లాగే అండి బాబు. ఉగాది రోజు మేము టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక మా అమ్మ వాళ్ళైతే ఇలా చేయనికైతే వచ్చేసారనమాట. ఇక నేను కూడా చూద్దామని అయితే వచ్చేసాను. ముందు శారీ కట్టుకున్నాను కదా, తర్వాత డ్రెస్ వేసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే భోజనాలు గుడి దగ్గరే కదా, ఇక వంట చేసే పని కూడా లేదు కదా, కాస్తన్న పీకొస్తానని అయితే చెప్పేసి ఇద్దరు వచ్చారనమాట, అమ్మ నాన్న. ఇంకా కొంచెమే ఉందండి, రేపైతే అయిపోతుందని అయితే అనుకుంటున్నారు. ఇంకైతే ఇంటికి వెళ్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. ఎండ అయితే మరీ ఘోరంగా ఉందనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ నాకైతే ఏం కనిపించట్లేదు వీడియోలో. అసలు వీడియో ఎలా వస్తుంది ఏంటని అయితే అనుకున్నాను. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే వీడియో అంత క్లారిటీగా చక్కగా వచ్చిందండి. వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఆ ఎండ దెబ్బకి నాకైతే వీడియో ఎలా వస్తుంది ఏంటనేది చక్కగా అర్థం కాలేదనమాట. క్లియర్గా కనిపించలేదు. ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాంలే అనుకొని అయితే వీడియో అయితే షూట్ చేశాను. మా నాన్న అయితే ముందే వెళ్ళిపోయాడు అనమాట నడుచుకుంటూ. చాలా ఫాస్ట్గా నడుస్తాడు మా నాన్న అయితే. నేను మా అమ్మ అయితే వెనక నిదానంగా నడుచుకుంటూ పోతున్నాము. తర్వాత మా తమ్ముడు వస్తానన్నాడు ఫోన్ చేస్తే. ఇంకా మా తమ్ముడు అయితే బైక్ తీసుకుని వచ్చాడు. ఇంకా మమ్మల్ని అయితే ఇంటి దగ్గర దింపాడు అనమాట. ఇంటికైతే వచ్చేసి మొహం అయితే కడుక్కున్నానండి. అమ్మయ్య అనిపించింది ఇంటికి రాగానే ఆ ఎండ దెబ్బకి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.